కేసీఆర్కి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి ఆయన వదిలినటువంటి విమర్శనాస్త్రాలు చాలా సూటిగా గుచ్చుకున్నాయి. సరే, దానికి సంబంధించి అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారనేది ఒకసారి ఆ సభలో ఏం మాట్లాడారో చూద్దాం. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి బయట నుంచి ప్లే చేద్దాం. ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట. ఆయన చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగి వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్. నువ్వు అది గుర్తు పెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తావో ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రికి అటు ఊగొచ్చు, ఉర్రికి ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. ఉరకని అని చూస్తున్నా. ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్. దాని పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని, ఆర్డీఓని, అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మొనగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బామార్దులకు. గతంలో ఒడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు. ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల 3 కుప్పగూలినాయి. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా. అసెంబ్లీకి రా స్వామి, రా, వచ్చి కూర్చుందాం, రా, నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం. ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం, చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క. సార్, ఒక్కసారి మన ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి కూడా సిద్ధంగా ఉన్నాడు. అసలు ఈరోజు మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, దానికి సంబంధించినటువంటి చర్చ ఏం జరుగుతోంది తెలంగాణలో అని చెప్పడానికి. రాజమౌళి, అసలు మొత్తంగా ఏమేం మాట్లాడారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సభలో? ఈరోజు మాట్లాడినటువంటి అంశాలు చాలా హైలైట్ అయ్యాయనే చెప్పుకోవాలి. అసలు మొత్తంగా ఆయన ఏం మాట్లాడారు, తెలంగాణ సమాజంలో ఎటువంటి చర్చ జరుగుతోంది రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి? తెలంగాణ పార్టీ లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలకు ఆదరించేపటికనే ఈరోజు ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగాం. ఇచ్చిన మాట తప్పడంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఎక్కడా కూడా తప్పే మాట లేదు. కానీ ఇచ్చిన మాట కోసం తలలు తెంచుకోనైనా ఎంత దూరమైనా వెళ్తామనడానికి నిదర్శనమే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన మాట. ఎందుకంటే ఆ రోజు కరీంనగర్ జిల్లాలో సభను ఉద్దేశించి మాట్లాడి ఆ ఉద్దేశంతో తెలంగాణను ఇచ్చారు సోనియా గాంధీ. ఆ తల్లి రుణం ఎలా తీర్చుకున్నది ఇప్పుడు ఇంకా కూడా ఇంకో 10 సంవత్సరాలు కూడా ఇక్కడ ఇట్లనే కొనసాగాలని. కానీ ఇక్కడ నుండి పోయినసారి గెలిపించినటువంటి పొన్నం ప్రభాకర్ గెలిపిస్తే తాను తెలంగాణ సాధించుకువచ్చాడు. ఇక్కడ నుంచి తెలంగాణ కోసం కష్టపడ్డ జైపాల్ రెడ్డి, అంటే స్వర్గీయులు జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ ఆంక్ష కోసం పార్టీలో కష్టపడ్డారు. దానికి నిదర్శనం ఈరోజు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే ఏదైతే మీరు ఇప్పటి వరకు ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, జాబును కూడా ఇవ్వలేదు. కానీ మేము పదవిలోకి వచ్చిన 10 నెలల్లోనే 50,000 జాబులు ఇచ్చాం. మీరు అన్నట్టుగా 13,000 కోట్ల రూపాయలను రైతు బంధుగా ఇచ్చి అది సంవత్సరం మొత్తం దింపుకొని వడ్డీ కింద చూపెట్టారు. కానీ మేము వచ్చిన 10 నెలలకు 18,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేశాం, ఇంకా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు అయితేంది, 500 సిలిండర్ గ్యాస్ అయితేనేమి, ప్రతి ఒక్కరికి అంటే 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి ఇవన్నీ కూడా. కానీ మీరు చేసింది ఏముంది? కరీంనగర్లో బండి సంజయ్ను 3 సార్లు గెలిపిస్తే 2 సార్లు గెలిపిస్తే తాను ఢిల్లీలో కొట్లాడి కరీంనగర్కు చేసిన సహకారం ఏముంది? ఇప్పటి వరకు అయితే లేదు. మీరు బీజేపీని ఇక్కడ గెలిపించి పొందే లాభం ఉంది, కరీంనగర్ అభివృద్ధి పదంలో కూడా లేదు. ఈ నేపథ్యంలో ఉంది కరీంనగర్ను చిత్తశుద్ధితోటి మా ప్రభుత్వమే దీన్ని వెలుగులోకి తీసుకొస్తాం. ఇక్కడ మిడ్ మానేర్కు సంబంధించి బాధితులను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి మరోసారి మీ అందరినీ మీట్ అయ్యి మీకు న్యాయం చేయగలుగుతారు. కష్టాల్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల పాదయాత్ర చేసే నేపథ్యంలోనే మేము ఆ రోజు శబ్దం చేయడం జరిగింది, కేసీఆర్ గద్దె దింపుదామని. కానీ గద్దె దింపడానికి మీరు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ కూడా తాను చెప్పారు. కేసీఆర్ను పదే వాడుతున్న నేపథ్యం ఉంది. ఇక ప్రజలను అంటే మిమ్మల్నే మోసం చేయడం కాదు, ఇక్కడ ఏదైతే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామినే మోసం చేశాడు. 1000 కోట్లు అన్నాడు, 100 కోట్లు అన్నాడు, కానీ లేదు. ఈరోజు 120 కోట్లతో మేము అభివృద్ధి చేస్తున్నాము ఈ టెంపుల్ను
పట్టించుకునే ప్రభుత్వం మాది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నటువంటి సస్యారక సంబంధాలతోటి మహిళా శక్తి వంచనలకు పడకుండా వాళ్ళు కష్టపడే రీతిలో మహిళా గ్రూపులకు సంబంధించి వేలాది కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం. నిన్న వరంగల్లో, ఈరోజు ఇక్కడ వీరికి డ్వాక్రా సంఘాలతోటి ఉండాలి అని చెప్పేసి తాను మాట్లాడడం జరిగింది. ఇదే నేపథ్యంలో కేసీఆర్ ఒక్కసారి రైతు బంధుకు సంబంధించి నువ్వు ఫామ్ హౌస్లకు కాదు, డైరెక్ట్గా అసెంబ్లీకి రా, నీకు లెక్కలు చూపెడదాం, ఎవరు ఎన్ని ఖర్చు పెట్టారు, ఎవరు ఎన్ని ప్రజలకు చూపెడుతున్నారు, చిత్తశుద్ధితో పనిచేసే మాంపై శంకిస్తావా అంటూ కూడా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని ఒక ఆట ఆడుకున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీని పదే నిన్న వరంగల్లో కావచ్చు, ఈరోజు వేములవాడలో కావచ్చు, మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని అనగతొక్కడానికి ఈ శక్తులంతా ఏకమయ్యాయి. ఇక మీరు ఏ ఒక్కరు రారు, ఎందుకంటే ప్రజలు గెలిపించేదంతా లేవు మీకు. ఎందుకంటే ఆ రోజు కూడా చెప్పాము, అసెంబ్లీ సీట్లు తప్ప మీకు ఎంపీ సీట్లు అయితే రావు, 0 గుండు 0 అని చెప్పి ఆ గుండు 0కే మిగిలారు. ఇక రూపురేఖలు మార్పని మీ బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా తెలంగాణలో లేకుండా చేయడానికి ప్రజలే శక్తివంచం లేకుండా ప్రజలు చేస్తారు, మా కార్యకర్తలు ఉన్నారు అంటూ కూడా తాను చేశారు. ఈ నేపథ్యంలో ఇక చూస్తే కనుక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య నడుస్తుంది. ఇక బీజేపీని మాత్రం ఎంతమన్నా కానీ బండి సంజయ్ మీద తను విరుచుకుపడ్డాడు. ఎందుకంటే 2 సార్లు గెలిపించినా కానీ కరీంనగర్కు గుండు 0 ఏమీ ఇంతవరకు నిధులు తీసుకురాలేదు అనేది మోడీతో ఒప్పించి ఇప్పుడు కరీంనగర్కు తీసుకురావచ్చు కదా అని చెప్పాడు. కానీ దీన్నంతా చూస్తే మాత్రం కరీంనగర్ లోపల ఒక ఉద్యమం కెరటంలో లేచినది. అప్పుడు సోనియా గాంధీ ఇచ్చిన ప్రకారం మేము తెలంగాణను ఇచ్చే దాంట్లో నెంబర్ 1గా ఉన్నాం కాబట్టి మా మాట నిలబెట్టుకున్నాం, ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నట్టు కూడా తను చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. శ్రీనివాస్ గారు.